హలో ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ ఆర్ట్ ఆఫ్ రెసిపీ. ఈరోజు స్పెషల్ మురుకులు లేదా జంతికలు. ఇది మన ట్రెడిషనల్ పిండి వంట అండి. మన పెద్దవాళ్ళు కూడా ప్రతి పండక్కి చేసుకునే పిండి వంట. పుట్నాల పప్పు లేకుండా క్రిస్పీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. మురుకులే రకరకాలుగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఒకేలా లేకుండా పిల్లలు కూడా ఇష్టంగా తినేలా చేసేసుకుందాం. ఇక ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 4 గ్లాసుల బియ్యం తీసుకోవాలి. ఈ పెద్ద గ్లాస్తో 4 గ్లాసుల బియ్యం. ఇప్పుడు 1 గ్లాస్ మినప్పప్పు, ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ మినప్పప్పు తీసుకోవాలి. ఈ మినప్పప్పుని బాగా దూరగా వేయించుకోవాలండి. ఇక పెసరపప్పు 1/2 గ్లాస్ తీసుకున్నాం. సేమ్ గ్లాస్తోనే 1/2 గ్లాస్ పెసరపప్పుని తీసుకోవాలి. వీటిని ఏమీ వేయించుకొని అవసరం లేదు. అదే గ్లాస్తో మరో 1/2 గ్లాస్ శనగపప్పు తీసుకోవాలి. ఇవి కూడా ఫ్రై చేసుకొని అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ 2-3 సార్లు కడిగి బాగా ఆరబెట్టుకోవాలి. తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ మిల్లుకిచ్చి ఆడిచ్చానండి. నేను ఎక్కువ క్వాంటిటీలో వేశానండి, అందుకే నేను ఇంట్లో గ్రైండ్ చేసుకోలేదు. మీరు కావాలంటే పిండిని కూడా స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు పిండిని కలుపుకొని జంతికలు చేసుకోవచ్చు. పండగ ముందే ఇలా చేసి పెట్టుకుంటే ఆ రోజు ఏ హడావిడి లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 కప్పుల పిండిని తీసుకున్నాను. మిగిలిన పిండిని స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇందులో 2 స్పూన్ల కారం, స్పైసీగా కావాలంటే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. 1 స్పూన్ వాము. వాముని ఏ పిండి వంటలైనా వేసేటప్పుడు ఇలా చేత్తో బాగా నలిపి వేసుకుంటే దాని టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్స్ నువ్వులు వేసుకోవాలి. మీరు కావాలంటే నల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. వీటిని ఒకసారి కలుపుకొని ఇందులో ఈ చిన్న కప్పుతో ఆయిల్ని వేడి చేసుకొని వేసుకోవాలి. మీకు కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు, లేదా ఆయిల్ని వేడి చేసి వేసుకోవాలి. మరోసారి కలుపుకొని చూడండి, ఇలా ముద్దగా వచ్చిన తర్వాత వాటర్ని కొంచెం గోరువెచ్చగా చేసుకొని కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఈ పిండి మీద ఏదైనా తడి క్లాత్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందాం. ఈ జంతికల మిషన్ తీసుకొని ఇందులో నేను సన్నగా వచ్చే ప్లేట్ని పెట్టుకుంటున్నానండి. ఇందులో కొంచెం ఆయిల్ని గ్రీస్ చేసి కొంచెం పిండిని తీసుకొని ఇలా చేసి మిషన్లో పెట్టుకోవాలి. ఇక క్లోజ్ చేసి వేడిగా ఉన్న ఆయిల్లో ఇలా రౌండ్గా చిన్నగా తిప్పుకుంటూ వేసుకోవాలి. వేసిన వెంటనే తిప్పకుండా ఆయిల్ నుంచి ఇలా పైకి వచ్చాక మరోవైపుకి తిప్పుకోవాలి.
చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇక ఆయిల్ నుంచి తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు రెండో రకం చేసుకుందాం. నేను ఈ స్టార్ షేప్ ప్లేట్ని తీసుకున్నానండి. ముందులాగే పిండిని పెట్టుకోవాలి. కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. ఇలా గరిటెకి ఆయిల్ అప్లై చేసి వీడియోలో చూపించేలా రౌండ్గా చిన్న సైజులో వేసుకోవాలి. ఆయిల్లోకి ఇలా చిన్నగా రివర్స్ చేసి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకోవాలండి. ఇవి కూడా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా ఒకేసారి అన్నీ ఆకు మీదైనా లేదా క్లాత్ మీదైనా గ్యాప్ ఇస్తూ వేసుకోవచ్చు. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు. ఆయిల్లోకి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూడో రకం జంతికలండి. నేను ఈ షేప్ని పెడుతున్నాను. ఇందులో కూడా పిండిని పెట్టుకొని ఆకు మీద ఇలా రౌండ్గా వేసుకోవాలి. చూడండి, రోజ్ ఫ్లవర్లా వచ్చింది కదా ఈ షేప్. ఇక ఆయిల్లో వేసుకొని ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్ వచ్చింది కదా. ఇక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక నాలుగో రకం నేను ఈ షేప్ని పెడుతున్నానండి. ఇందులో కూడా పిండిని పెట్టుకొని డైరెక్ట్గా ఆయిల్లో ఇలా రౌండ్గా తిప్పుకుంటూ వేసుకోవాలి. ఇలా పైకి వచ్చాక మరో సైడ్ తిప్పుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక ఐదో రకం అండి. ఈ షేప్ పెడుతున్నాను నేను. ఇది కొంచెం వెడల్పుగా వస్తాయండి. ఇవి కూడా ఆకు మీద ఇలా స్ట్రైట్గా మీకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు వేసుకోవచ్చు. ఇక చిన్నగా వీటి తీసుకొని ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, లేదంటే లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, 5 రకాల జంతికలు లేదా మురుకులు రెడీ అయిపోయినాయి. ఇలాంటి మరెన్నో ట్రెడిషనల్ పిండి వంటలు కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.